తెలంగాణ సమాజం అంతా బంద్ను పాటిస్తున్నది. కులాలకి మతాలకి భిన్నంగా అందరూ ఏకమై మద్దతు పలికారు. ఆ నేపథ్యంలో ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులుగా ఇది మా సామాజిక బాధ్యత. ఎందుకోసం ఈ మద్దతు అంటే, భారతదేశంలో 52% పైగా ఉన్న ప్రజలు బీసీలు, సబ్బండ కులాలు. ఈ సమాజం ముందుకెళ్ళడానికి, దేశం ముందుకెళ్ళడానికి తమ శ్రమని దారపోస్తున్న వాళ్ళు. అనేక కులాలు, చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతారు, గౌన్లు కళ్ళు గీస్తారు, గొల్లలు గొంగళ్ళు నేస్తారు, పద్మశాలిలు బట్టలు తయారు చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కులం ఒక్కొక్క పని చేస్తుంది. వాళ్ళు ఆ పని చేయటం మూలంగానే దేశం నడుస్తుంది, ప్రజలందరూ బతుకుతున్నారు. కనుక వాళ్ళకి చదువులో రిజర్వేషన్ కావాలి, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలి, చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి, స్థానిక సంస్థలో కూడా రిజర్వేషన్ కావాలి. దానికోసమే ఈ పోరాటం. ఈ పోరాటానికి మద్దతు తెలియజేయటం అనేది మా నైతిక బాధ్యత. అందుకోసమే ఈ సక్సెస్ కావాలంటే రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు నెట్టేసుకొని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అందుకే బీసీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. కేవలం ఇది బీసీ ప్రజల సమస్యనే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రజాస్వామికవాదులు, ఓసీలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదుల సమస్య కూడా, వారి బాధ్యత కూడా. ఏమిటి అంటే, భారత రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో దీన్ని చేర్చాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మాత్రమే కాదు, చట్టసభల్లో అంటే శాసనసభలో, పార్లమెంట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ వచ్చినప్పుడే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుంది. దానికోసం జరుగుతున్న ఈ పోరాటంలో మీ అందరికీ సంఘీభావం తెలియజేస్తూ, మీరందరూ పార్లమెంటు మీద ఒత్తిడి చేసే వరకు మీ పోరాటం కొనసాగాలని కోరుకుంటున్నాను. విద్యార్థి నాయకులారా, మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కోసం యావత్ ప్రజానీకం ఇవాళ బంద్ లో పాల్గొంటా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆచార్యులు, విద్యార్థులు, ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా బంద్ కార్యక్రమం పాల్గొంటా ఉన్నారు. మొత్తం 42% రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసి బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చే టైంకి కపట బుద్ధితోని, కుళ్ళు బుద్ధితోని బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేటువంటి శక్తులు న్యాయస్థానాల ద్వారా ఆటంకాలు కలిగిస్తా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీలు అన్ని కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించాయి. మరి ఈ కాలంలో ఎందుకు బీసీ రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించినప్పటికీ కూడా ఎందుకు బీసీ రిజర్వేషన్ నిలబడలేదు అంటే కేవలం ఒకటే ఒక సాకు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ షెడ్యూల్లో పొందుపరచకుండా 42% రిజర్వేషన్లు సాధించడం ఏమాత్రం సాధ్యం కాదు. ఇది చాలా క్లిష్టమైన సమయం, కష్టమైన సమయం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, బీసీ కులాలు, 130గా ఉన్న బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్ర కులాల్లో ఉన్న అభ్యుదయ వాళ్ళు కూడా కలిసి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ను మద్దతు ప్రకటించాలి. మద్దతు ప్రకటించడమే కాదు, 42% రిజర్వేషన్లు సాధించడం ఎవరో ఇచ్చినటువంటి భిక్షం కాదు, ఇది మన హక్కు. 60% జనాభా తెలంగాణలో మనం ఉన్నాం. 60% జనాభా ఉన్న వాళ్ళు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి అడగటం న్యాయసమ్మతమైనది, 100కు 100% న్యాయసమ్మతమైనది, మన హక్కు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలతో సహా యావత్ ప్రజానికం 42% రిజర్వేషన్లు సాధించే వరకు ఈ డిమాండ్ పక్కన నడవాలి. మన మధ్య ఉన్నటువంటి ఈ చిన్న చిన్న మిత్ర వైరుధ్యాలను పక్కన పెట్టి సమాజంలో నుండి ప్రజాస్వామికవాదులు ముందుకు రావాలి. ఇది ఉద్యమం ఏమాత్రం అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఇవాళ యువతంతా ఒకటవుతుంది, అభ్యుదయవాదులు ఒకటవుతున్నారు, ఆచార్యులు ఒకటవుతున్నారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి డివిజన్ కి, పార్టీలకు అతీతంగా బీసీ ప్రజానికం, యావత్ ప్రజానికం మద్దతు కూడగట్టుకుని ఈ ఉద్యమాన్ని విజయవంతం వరకు కొనసాగించాలని, కొనసాగించే వరకు
ఉపాధ్యాయులుగా, ఆచార్యులుగా, ఉద్యోగులుగా మీతో పాటు మేము ఎల్లవేళలా మీతో పాటు కలిసి ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థి మిత్రులారా, వాస్తవానికి ఇలా సుప్రీంకోర్టులో, హైకోర్టులో బీసీ రిజర్వేషన్ ఆపడం ఇది మొదటిసారి కాదు. 1984లో మురళీధర్రావు కమిషన్ బేస్ చేసుకొని అప్పటి ఎన్టీ రామారావు గారు కూడా 44% రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేశాడు. కానీ ఇప్పుడు ఎలా అయితే కోర్టులు ఆపాయో అప్పుడు కూడా కోర్టులు ఆపాయి. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాలనే ఒక సాకుతో. వాస్తవానికి గవర్నర్ సైన్ చేస్తే ఇక్కడ బిల్లు పాస్ అయ్యే సందర్భం అది. కానీ అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు చెప్తాయి, పార్లమెంట్ లో పార్టీలు మద్దతు చెప్పవంటే ఇక్కడ ఉన్న విద్యార్థి లోకం, మేధావులు పార్టీల యొక్క కుటిల నీతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పార్టీలను వీడండి, ఉస్మానియా కేంద్రంగా బహుజన ఉద్యమాన్ని, బీసీ ఉద్యమాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాలను నడిపియండి. మంత్రులు కాండి, ముఖ్యమంత్రులు కాండి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని సుభిక్షంగా పాలించండి. ఇది సరి అయిన తరుణం. ఈ తరుణాన్ని మర్చిపోతే ఖచ్చితంగా మనకు బతుకు తెరువు కోల్పోతాం. మేధావులుగా, విద్యార్థులుగా మీరు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు ఆలోచించాలని కోరుతూ ఈ బంద్కు సహకరించిన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న 42% రిజర్వేషన్ ఏదైతుందో ఓన్లీ మనకు స్థానిక సంస్థలలో ఇస్తేనే ఈ విధమైన వ్యతిరేకత ఉన్నది. మరి అదే విద్యా ఉద్యోగాలలో కూడా ఒక జీవో తీసుకొని వచ్చి దాన్ని ముందుకు తీసుకుపోతామని అంటే ఇంకా అనేక సందర్భాల్లో ఆపే అవకాశం ఉంది. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మనం మురళీధర్రావు కమిషన్ కానుండి మొదలు పెడితే మండల్ కమిషన్, మరి ఈ రోజు జరిగే బీసీ ఉద్యమంలో మొత్తం కూడా సబ్బండ వర్గాలు కూడా పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మరి అధ్యాపకులుగా మరి అనేక రకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మద్దతు ఇస్తారు. ఇది మన కొండజార్ అన్నట్టు ఆరంభం మాత్రమే. ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినమో ఉస్మానియా కేంద్రంగా మరి అదే విధంగా బీసీ ఉద్యమాన్ని కూడా రాబోయే కాలంలో నడపాలి. మరి చట్టసభల్లో మనకు రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మరి సాధించేందుకు మన అందరం కూడా ప్రయత్నం చేయాలి. మరి ఆ విధంగా పార్లమెంట్ లో చట్టం అయితేనే తప్ప, మనకు 9th షెడ్యూల్లో చేస్తేనే తప్ప ఈ రిజర్వేషన్ వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి దానికై అన్ని పార్టీల్ని అఖిలపక్షంగా ఢిల్లీ కేంద్రంగా తీసుకెళ్లి మరి విద్యార్థులు, అధ్యాపకులు, మరి మిత్రులందరూ కూడా తీసుకొని వెళ్ళి ఢిల్లీకి మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి రిజర్వేషన్లు సాధించేందుకు అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాగమవుతున్నట్టు ఈ బీసీ కులాలు అదే అధికారానికి వచ్చే వరకు మీరు భాగస్వాములు కాదు అంటున్నారు. ఈ దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి అత్యున్నతమైన పౌర సమాజం ఏదైతే ఉందో విభిన్న కులాలు వాళ్ళందరూ చట్టసభల్లో రావద్దు అని కొంతమంది కుట్ర చేయడము, వాళ్ళ భాగస్వాములు చేయకపోవడం అనేది ఒక రకంగా దురదృష్టకరము. అట్లాంటి విషయాన్ని మనం చాలా ప్రజాస్వామ్యబద్ధంగానే మన హక్కుల కోసం సాధనకై పోరాటం చేయాలా. అదృష్టకర అన్ని పార్టీలతో పాటు సర్వ సమాజం కూడా మన ఎంబడి ఉంది కనుక బీసీ సమాజము ఒక ఉధృతమైన శక్తిగా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పార్టిసిపేట్ అయి తెలంగాణ సాధించామో అదే రేంజ్ లో ఈ ఉద్యమాన్ని కనుక చేస్తే సుప్రీంకోర్టులు కానీ ఎవరు దీన్ని ఆపలేవు. సుప్రీంకోర్టు కిందకు వచ్చి మేము కూడా రాజ్యాంగబద్ధంగా ఇవ్వడానికి సిద్ధం. సుప్రీంకోర్టు అగ్రీ చేస్తుంది, ప్రెసిడెంట్ అగ్రీ చేస్తాడు ఎప్పుడైతే పార్లమెంటు అవుతుంది కనుక. ఇంకొక విషయం ఏంటంటే మనకు పార్లమెంట్ సపోర్ట్ లేనంత వరకు, మనం చట్టసభలో అడుగు పెట్టినంత వరకు అడుక్కోవడం తప్ప ఇవ్వడం అనేది తెలియకుండా పోతున్నది. ఈ అడుక్కునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి అంటే తప్పకుండా మనం చట్టసభలో అడుగు పెట్టాలి కనుక ఇది మంచి అవకాశం కనుక ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలపై అడుగు పెడుతున్నామో ఒక ఉద్యమ ఒక లీడర్గా ఎదగడానికి ఒక మంచి అవకాశం మన యువత కనుక ఇది కనుక 42% వస్తే డెఫినెట్ గా భవిష్యత్తులో మన వాళ్ళే అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ ఇచ్చి మనకు కావాల్సిన మనమే కల్పించుకునే అవకాశం వస్తుంది కనుక నేను ఈ సబ్బండ వర్గాలను అన్ని రాజకీయ పార్టీలను కోరుకున్నది ఏంటంటే ఈ ఉద్యమానికి సంపూర్ణంగా ప్రజాసమర్థంగా సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా ఈ దేశం మనం ముందుకు పోయి ఎవరి భాగానికి ఎంత కావాలో అంత పొందే అవకాశం ఉంది కనుక మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈ విషయం కనుక బాగా తీసుకోలేకపోతే ఈ వ్యవస్థ ఏం జరుగుతుందో ప్రజలకు సామాన్యులకు తెలియదు కనుక మీడియా కూడా ఒక అప్పీల్ చేయడం ఏంటంటే ఈ ఉద్యమం ఎంత ఉధృతంగా జరుగుతుందో ఆ స్థాయిలో ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కనుక మనం అందరం కలిసి మళ్ళీ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మీకు ఈ పార్టిసిపేట్ అయినటువంటి అందరికీ కూడా మీకు ఒక మంచి పేరున ధన్యవాదాలు.